ఇవన్నీ మన సాంప్రదాయాలు, మన ఆచారాలు. వద్దనుకుంటే అపచారం అవుతుంది, కాదనుకుంటే అపశకునం అవుతుంది. అది పెళ్ళను గాని ఎగిరి గంతేయాలి గాని అలా ఏడుస్తావేంటి? గాయత్రి, నువ్వు గనక ఇక్కడ లేటు చేసావనుకో అక్కడ నీ మొగుడేడుస్తాడమ్మా. నేను రెడీ. నువ్వు రెడీ బామ్మర్ది, కానీ ఈ పెళ్లి ఆగిపోతుంది. ఏ తాళి కనపడటం లేదు. అయ్యో అపశకునం. మీకు టిఫిన్లు కాఫీలు అన్నీ మీ రూమ్ దగ్గరికి వచ్చేస్తాయి. మీరు రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి. మేమేం పరాయి వాళ్ళం కాదు కదా. మా గురించి హైరాణ పడకు. మిగతా వాళ్ళందరి సంగతి చూడు. రేయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? నన్ను పట్టుకుని ఏం మనిషి మీరు అంటావా? ఏ పొగరుగా ఉందా? పొక్కటిచ్చాననుకో నీకు దిక్కున చోట చెప్పుకుంటావు. మీరు వెళ్ళి పని చూడండి, నేను ఇప్పుడే వస్తాను. సార్ మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవడికిరా మర్యాద ఇచ్చేది? నువ్వు నీ ఫ్రెండ్. ఏమైంది ఏమైంది? ఎవరి పోరం బొక్స్ అన్నాసులు? ఏ మాటలు తిన్నగారని ఏంట్రా తిన్నగా మాట్లాడేది? హే, ఏమైందండి? చూసారుగా మీ వాళ్ళ ఫోర్సు. అసలు ఏం జరిగింది? మేము మగపెళ్లి వారం పెళ్లికొచ్చాం. మాకు ఆడపెళ్లి వారు స్వయంగా మర్యాద చేయాలి, అంతేగాని ఇట్లాంటి కుర్ర సనాసాలకు అప్పచెప్తే ఒప్పుకోం అన్నాం. అంతే అంతే. అబద్ధం అంకుల్, ఆయన అబద్ధం చెప్తున్నారు. సరే సరే బాబు, నేను ఇక్కడ వివరాలు చూసుకుంటాను. మీకు పెళ్లి పందిట్లో చాలా పనులు ఉన్నాయి. అక్కడ వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి బాబు. తీసుకోండి బాబు. మాకు ఈ కలర్ చూడాలొద్దు. మేము ఇలాంటి చీప్ డ్రింకులు తాగు. మరి ఇంకెలాంటి డ్రింకులు తాగుతారు బాబు? అబ్బా అంటే మీకు చెప్పిన అర్థం కాదులే. మా తంటాలేవో మేము పడతాం గానీ మీరెళ్ళి పెళ్లి సవ్యంగా జరిగేలా జాగ్రత్త పడండి. వెళ్ళండి 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 వెళ్ళండి. నాన్న, మా ఫ్రెండ్స్ ఏరి? బాబు అచ్యుత్, నువ్వు ఇలా వస్తావా? వెళ్ళరా. ఏంటి నాన్న? ఈ భూపతి వాళ్ళ విషయంలో మీ ఫ్రెండ్స్ని కాస్త జాగ్రత్త ఉండమని చెప్పు. వీళ్ళందరూ ఇలాంటి మనుషులు కాదు. అలాగే నేను చెప్తాను నాన్న. లక్ష్మీపతి నీతో అర్జెంటుగా మాట్లాడాలని రమ్మని చెప్పాడు. ఎక్కడున్నాడు? పెళ్ళికొడుకు రూమ్లో. త్వరగా వెళ్ళండి నాన్న. లక్ష్మి, ఏదో మాట్లాడాలన్నావంట? మండపానికని బయలుదేరి వస్తుంటే సామాన్లన్నీ వెరిఫై చేస్తున్నప్పుడు కొంప మునిగిపోయే మాట చెప్పింది మా అమ్మ. ఏం జరిగింది? పెళ్లికి చేయించిన మంగళసూత్రం కనిపించలేదని. మంగళసూత్రం కనిపించకపోవడం ఏంటి? జాగ్రత్తగా మరొకసారి వెతికి చూడపోయారా? ఎవరో కావాలనే తీసి దాచేసిన వస్తువు ఎంత వెతికితే మాత్రం ఎలా కనిపిస్తుంది? కావాలని దాచేశారా? అదెవరు? ఇంకెవరు? మా ఇంట్లో ఉన్నారుగా ఇద్దరు దశమగ్రహాలు, అదే మా బావలు. వాళ్ళు ఇలాంటి పనులు కూడా తలపెడతారా? ఈ పెళ్లి ఆపడానికి వాళ్ళు ఎంత పనికైనా ఒడిగడతారు మావయ్య. ఇప్పటికప్పుడు తాళిబొట్టు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది లక్ష్మి? జరగాలి మావయ్య, జరగాలి. అందుకే ఆ విషయం మా అమ్మ చెప్పగానే వాళ్లే ఏదో చేసుంటారని నాకు అర్థమైపోయింది. నేనే పురోహితుడి చేతికి ఆ తాళిచ్చి అమ్మవారి గుడిలో పూజ చేయించి తీసుకురమ్మని చెప్పాను. పురోహితుడిని అడిగితే నాకు తెలియదంటేను. అందుకే మావయ్య నేను పిలిచింది. ఇదిగో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళి డబ్బు డ్రా చేసి ఓ మంగళసూత్రం కొనుక్కొని తీసుకురండి. ఇప్పటికిప్పుడా? అవును మావయ్య, మీరు తొందరగా వెళ్ళి తీసుకురండి. వద్దు లక్ష్మి, డబ్బు నా దగ్గర ఉంది. సారీ మావయ్య, మీరు వెంటనే వెళ్ళి మా వాళ్ళ కంట కనబడకుండా తాళిబొట్టు తీసుకొచ్చి పురోహితుడి చేతికి అందజేయండి. పురోహితుడితో ఈలోపు నేను మాట్లాడతాను. తొందరగా వెళ్ళండి మావయ్య. నీ రుణం ఎలా తీర్చుకోవాలి లక్ష్మి? ఇప్పుడు ఏం చేశానని మావయ్య, ఇది మన సమస్య, పరిష్కరించుకుందాం. వెళ్ళండి మావయ్య. అక్కలు బావులు ఎలాగైనా మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మావయ్య. అలాగే, జాగ్రత్త. రండ్రా. రే, ఎక్కడికి రా ఇంత ఆవేశంగా వెళుతున్నావు? ఆ భూపతి నా గురించి నా ఫ్రెండ్స్ గురించి ఏదో కూసాడంట నాన్న. ఆ సంగతి ఏంటో తేల్చుకొస్తాను. నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు కూడా పెళ్ళి ఆపాలని చూస్తున్నావా? అదేంటి నాన్న? వాళ్ళు ఎలాగైనా పెళ్లి ఆపాలన్న ఆలోచనతో ఉన్నారు. నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అంతకంటే వాళ్ళకి కావాల్సింది ఏముంది? అదే సాకుతో వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేస్తారు. దాంతో పెళ్ళి అయిపోతుందిరా. అంత పని చేయకు. నీ ఫ్రెండ్స్కి కావాలంటే నేను చేతులు జోడించి క్షమాపణ అడుగుతాను. వాళ్ళని శాంతించమని చెప్పరా. అంకుల్ మీరేం వరీ కాకండి. మేము వచ్చింది గాయత్రి పెళ్లి జరిపించడానికి కానీ చెడగొట్టడానికి కాదు. పదండ్రా, మిగతా పనులు చూసుకుందాం. అచ్యుత్ పద. పదరా.
ఇప్పుడు అంకుల్ రావడం అక్క మీరు 4 రోజుల ముందే వస్తారని అక్క చెప్పింది. ఏమ్మా, గాయత్రి మమ్మల్ని నోరారా అమ్మా నాన్న అని పిలుస్తుంది. నువ్వు కూడా పిలవచ్చు కదా. సరే నాన్న. గాయత్రి ఎక్కడుందమ్మా? రండమ్మా, నేను తీసుకెళ్తాను. అయ్యా శివయ్య గారు, ఏంటండి కిరాణా సామాన్లన్నీ కరెక్ట్గా వచ్చాయి కానీ నెయ్యి డబ్బా రాలేదు. అలాగైతే వంట ఆలస్యం అవుతుందండి. అయ్యో, ఇప్పుడేం చేయాలి? మామూలు నూనెతో లాగించేయమంటారా? చచ్చా, నా కూతురు పెళ్లి భోజనాలయ్యా, జిడ్డు వాసన రాకూడదు. నీతోనే చేయండి. మన వీధి చివరిలో సుబ్బారావు కొట్లో నా ఖాతా ఉంది. నా పేరు చెప్పి 2 డబ్బాలు తీసుకురండి. వంటకాలకి సరిపోగా మిగతాది పప్పనంలోకి పనికొస్తుంది. ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటయ్యా? భోజనాలు టైం అవుతోంది, త్వరగా వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళు. అట్నే చేస్తాను. నానా, ఇక్కడున్నావా? శారదమ్మ గారు ఆవిడ భర్త పెళ్లికొచ్చారు నాన్నా, మిమ్మల్ని చూడాలంటున్నారు. అవునా? పద. మావయ్య, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళలేదా? వెళుతున్నాను లక్ష్మి. పెళ్ళికి ఎవరో చాలా ముఖ్యమైన గెస్ట్ వచ్చారు. ఒకసారి పలకరించి వెళతాను. మీరు వెళ్తున్నది అంతకన్నా ముఖ్యమైన పని మావయ్య. నేను వాళ్ళు రిసీవ్ చేసుకుంటానులే. మీరు వచ్చేంత వరకు ఉండమని చెప్తాను. మీరు వెళ్ళండి మావయ్య. సరే. వినలా? వాళ్ళు ఎక్కడున్నారు? రూమ్ లో ఉన్నారు. పద. ఛే, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ఆపలేకపోయాను చూడు. మనం అనుకునే దానికంటే బ్రహ్మాండంగా జరిగిపోతుందన్నయ్య. తాళిబొట్టు మాయం చేస్తే కళ్యాణ బొట్టు కరిగిపోతుంది అనుకున్నాను. అది జరగలేదు కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేసుకొచ్చినట్టు కళగా వెలిగిపోతుంది. అది తరిగిపోవాలి. అదే కదా మన ప్రయత్నం. అది సరేగానన్నాయ్. మంగళసూత్రం నువ్వు దాచిపెట్టేస్తే ఆ లక్ష్మి పురోహితుడికి ఇచ్చానంటాడేంటి? వాడు ఆడేదంతా నాటకం. ఎవరి చేతో మరో మంగళసూత్రం తెప్పించి పురోహితుడి చేతికిచ్చి మేనేజ్ చేస్తున్నాడు. చచ్చా, మొత్తం తలకిందులైపోయింది. అత్త ఇంట్లోనే వెతుక్కోకుండా ఉంటే బాగుండేది. సరిగ్గా ముహూర్తం టైంకి భజంత్రులు అని పురోహితుడు అరుస్తున్నప్పుడు కట్టడానికి మంగళసూత్రం కనపడకుండా పోతే ఆ సామిరంగా అప్పుడు మరి తమాషాగా ఉండేదన్నాయి. కళ్యాణ మండపం మొత్తం గోలగోలైపోయేది. సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. ఇప్పుడు అన్ని అవకాశాలు చేజారిపోయినట్టే. అన్నాయ్, సీదేర్ ఈ పెళ్లి తప్పించడానికి వీడిని వాడుకోవడానికి మనం ప్లాన్ చేస్తే మన ఖర్చుతోనే మొత్తం తాగి ఇప్పుడు పెళ్లి పనులు చూడు ఎలా సాయపడుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వీడిని ఇంకా మనం వాడుకోవచ్చు. ఇప్పుడే ఎలా అన్నాయ్? చెప్తా. ఏంటన్నాయ్? ఎలా ఉంది అన్నయ్య? నువ్వు సూపర్ అన్నయ్య. కానీ అయితే ఓ త్వరగా కానివ్వండమ్మా, అవతల పెళ్ళోళ్ళు వచ్చారు. కానివ్వండి. రావులమ్మా, ఏంటి మీరు పేరాటకానికి వచ్చారా, కాయగూరలు కోయడానికి వచ్చారా? సైదబ్బే, తొందర కానీ. అట్టాగేనండి. గొప్పింటి సంబంధం, గొప్ప పెళ్లి, గొప్ప వాళ్ళందరూ వస్తారు. వంటకాలన్నీ బ్రహ్మాండంగా ఉండాలి నాకు. ఏంటది? పులిహారలో పల్లీ గుళ్ళు, జీడిపప్పులు, ఇంగువ బ్రహ్మాండంగా వేసేయాలి. అర్థమైందా? ఇదిగో పాయసం ఉందా? పాయసంలో నీకు సేమియాలు కనిపించకూడదు, మొత్తం జీడిపప్పే ఉండాలి. బాగా చేసుకుని ఆయన
గురువు గారు మాకు అన్ని క్లాసులు చాలా బాగొచ్చు. ఎవరికి తగిన మోతాదు వాళ్ళకి చెప్తాం. అమ్మని. మీరు మాకు చెప్పాలా గురువు గారు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే. అబ్బో. ఎక్కడ్రా ఏడు మందు అవుతున్నావా? గుండు పగల కొడతా. ఏం పనులు అయ్యే? వంట చేసే చోట మందు అవుతావా? ఈ వంటలన్నీ మందు కంపుకోవటం. మందు కంపేటి బాబు, మసాలా కంపు. మసాలాలో ఇంగులాగా, పెరుగులో ఆవకాయలాగా, పెళ్లి భోజనంలో చిన్న మందు పార్టీ ఉంటేనే మజా. చంపేస్తారు బాధ్యత్. అలా చూస్తారేంటండి? కావాలంటే మీరు కూడా 0 పెగ్గేయండి. 0 పెగ్గ? హీరోల పెగ్గు విన్నాను గాని ఈ 0ల పెగ్గు ఏంట్రా? రౌండ్ అండి, ఇదిగోండి. తాగుడు కోసం డబ్బు అంతేనా? నేను తీరుస్తాను. నేను చాలకపోతే అమ్మను కూడా తీసుకొస్తాను. మమ్మల్ని ఇద్దరిని ఎవరి దగ్గర తాకట్టు పెట్టు. రాజేశ్వరి, నీ మీద కాదు, భగవంతుడి మీద కాదు, నా ఇష్టం మీద కాదు, నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రాజేశ్వరి. ఈ రోజు నుంచి జన్మంతా సరే నేను తాగను రాజేశ్వరి. తాగుడు మహా చండాలమైంది. మొదలు పెడితేనేమో ఆపకూడదు, ఆపితే మొదలు పెట్టకూడదు. చిచ్చి, నాకు చిన్న అవకాశం ఇస్తే ప్రతివాడు భగవద్గీత చెప్పేవాడే. ఏటో అన్నాయ్ 2 ఫుల్ బాటిల్స్ దేనికన్నా? ఒకటి మన ఇద్దరికి చెరుసగం, ఒకటి పాండుకి ఫుల్ బాటిల్. పాండు తాగుడు మానేశాడు కదా అన్నాయ్. అలాంటి వాడు కొట్టినప్పుడే భూకంపం వస్తుంది, ఆకాశం దద్దరిల్లిపోతుంది, పెళ్లి పందిరి పునాదులతో కూలిపోతుంది. వాడితో నేను తాగిస్తాను కదా, నువ్వు సైలెంట్ గా కూర్చొని నీ మందొండకం చదువుకో. సరే అలాగే, కానీ వాడితో మనం కూడా కలిసి తాగితే మనకొచ్చే లాభం ఏంటి అంట? అబ్బా, వాడు తాగేది నికార్చన మందు, మనం తాగేది కేవలం రఘునీళ్ళు మాత్రమే. కాబట్టి మనల్ని ఎవరు ఏమనరు. వాడి మీద తాగుబోతుని ముద్ర వేసి ఇలాంటి కుటుంబంతో మాకేంటి పెళ్లి సంబంధం అంటూ తొక్కు ర్యాక్ కొడతాం, అగ్గిరాములం అయిపోతాం. తీసామన్నాయి. ఏంటండి ఇది? ఏంటి ఏంటి పెళ్లి పందిరిలో ఈ మందు సీసాలు ఏంటండి? మా బావకు తెలిస్తే ఊరుకుంటాడా? ఊరుకోవాలయ్యా, మీ బావ కూతురు పెళ్లి చేస్తున్నాడా? వచ్చిన బంధువులకి కావాల్సిన ఏర్పాట్లు చేయకపోగా మా తంటాల మీద పడినా ఒప్పుకోడా? మందు పార్టీ లేని పెళ్లి సంబంధం మా ఇంట వంట లేదయ్యా. అంతే. సంబరాలంటే ఇవే మాకు తెలియదులేండి. తెలియదు కదా, ఒక్క పెగ్గేస్తే నీకే తెలుస్తుంది. నేనా? వేస్తే బాగానే ఉంటుంది. బాగుండదు లేరా అబ్బాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇదేదో నాశరకం మందు బాగుండదంటావా? నెంబర్ 1 సరుకు గురు. అదే, ఒక్కసారి వాసన చూడు, నీకే తెలుస్తుంది. వాసన చూడటానికి నాకు తెలియదా ఏంటి? నాకు అన్ని బ్రాండ్లు తెలుసు. ఆయన వద్దులే, ఆయన ఒక పెగ్గే పడిపోతాడు. అంతేనా? హలో, నాతో పెట్టుకోవద్దు. ఒక పెగ్గు కాదు, ఈ 2 ఫుల్ బాటిల్ దగ్గర నేను స్టడీగా ఉంటా. మరి స్టడీగా ఉంటే ఎందుకు భయపడుతున్నట్టు? అది అది భయం ఎందుకు? ఎందుకు భయం ఏంటయ్యా? ఎందుకు భయం? నాకు అసలు భయం లేదు. కాకపోతే ఇక్కడ పెళ్లికి వచ్చాం, మా బావ నేను. గురువు గారు, మేము కొడుతున్నాం, ఎవరికైనా అనుమానం వస్తుందా? అది మేము కూడా పెళ్లికే వచ్చాంగా. అది కాదు, ఫ్లాట్ అయిపోతాడు. అది నన్ను మాత్రం రెచ్చగొట్టకండి, నేను నిజంగా స్టడీగా ఉంటాను. ఆగని అదే ఆలోచిస్తున్నాను. వద్దు వద్దులే, అయితే వెళ్ళండి. ఈయన కెపాసిటీ ఆయనకంత కెపాసిటీ. ఆ మాటే అనొద్దన్నాను. పోయి అంటే కొడతారు. 2 ఫుల్స్. 2 ఫుల్. ఓకే అన్నయ్య. ఆగు, అది అక్కడ పెట్టు. ఇది పోయి పోయి. ఓహో, సీన్ ఏంటో చూడండి. ఇక్కడ అక్కడ తీస్తున్నారు. ఇది నికార్సన సరుకు అన్నమాట. పోయి. గురుగారు, లార్జా స్మాలా?
అదేదో తెలియదు కానీ మొత్తం పోయి కొంచెం వాటర్ ఏమంటారా? కొంచెం ఆ, చాలు 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 వాటర్ కలుపుకోడు కదా. తెలుసు కదమ్మా. అనే ఇది తీసుకోండి. ఏదో జంకుతున్నట్టున్నారు. అబే అబే, అబే. cheers. Cheers. సాంగే. అయ్యింది 2 పెగ్గులే కదన్నా, ఇంకా చూడాలిగా. అసలు మొదలు పెట్టింది ఇప్పుడేగా. ఆ, ఏమండి పాండు గారు, మీరు పని కానిస్తూ ఉండండి. మేము ఈలోపు పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి మీ తరపున పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో చూసొస్తాం. ఏయ్, మా బావ పరువు ప్రతిష్టలకు సంబంధించింది నేనున్నట్లుగా స్టడీగా అడగండి. మేము చూసుకుంటాం కదా. ఏయ్, వచ్చేటప్పుడు ఏదన్నా అర్థమైపోయింది. సైడ్ డిష్లు మేము తెస్తాం కదా. మీరు కానివ్వండి. పిఎన్గే గాళ్ళు వీళ్ళు నాతో పెట్టుకున్నారు. ఏయ్, సముద్రాలు సముద్రాలు తాగినోండ్రా. అది ఆగదంతే. అనాయ్ పడిపోయాడు అనాయ్. ఫుల్ బాటిల్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనాయ్ నీ ఐడియా భలే వర్కౌట్ అయింది అనాయ్. అనాయ్ ఇప్పుడు ఈ తాగుబోతుని తీసుకెళ్లి పెళ్లి పందిట్లో నిలబెట్టి ఆ శివయ్య నిలదీస్తే గాయత్రి పెళ్లి ఆగిపోతున్నాయి. గాయత్రి పెళ్లి ఆగిపోద్దా? ఎవడా కోత కూసింది నరికేస్తా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? అర్జెంటు. ఏయ్, బాత్రూమ్ లో కాదు బెడ్రూమ్ లోకి వచ్చి చంపేస్తా. తీసుకోమ్మా. ఇవన్నీ ఎందుకమ్మా? ఇదో ముచ్చటమ్మా, తీసుకో. థ్యాంక్స్. తీసుకో, ఫోటో తీయించుకుందామమ్మా. అమ్మా గాయత్రి, శుభలేఖలో నీ చిన్న ఫోటో చూసి మురిసిపోతుంటాను. ఇప్పుడు నీతో ఫోటో తీసుకుని నిలువెత్తు ఫోటో హాల్లో పెట్టుకుంటుంది. రాగమాయ నీ కోసం 3 ముళ్ళ బంధం, 7 జన్మలను బంధం, వేణువైన నాలో ఆలాపనైన గానం. హలో, ఎక్కడ? ఎప్పుడు? అలాగా, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఏమైందండి? మన హోటల్ మేనేజర్కి యాక్సిడెంట్ అయిందిట. ఏదో పోలీస్ కేసు అంటున్నారు. మనం అర్జెంటుగా వెళ్ళాలి. సరేనండి. నాన్న మీరు వెళ్ళండి, అమ్మని ఇక్కడే ఉండనివ్వండి. వద్దమ్మా, తనకు ఆరోగ్యం బాగలేదు. ఇంకోసారి వస్తాంగా. గాయత్రికి ఈ విషయం చెప్పకు. భోంచేసి వెళ్ళామని చెప్పు, లేకపోతే తను బాధపడుతుంది. సరే, అలాగే నాన్న. పద. నువ్వు ఉండమ్మా, నేను వెళ్తానులే. ఏవైనా మీరు భోజనం చేయకుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నీ పెళ్లికొచ్చి భోంచేస్తానులేమ్మా.
వదలండి.